ఒడిశా వద్ద సముద్రంలో చిక్కుకున్న విజయనగరం జిల్లా చింతపల్లికి చెందిన మత్స్యకారులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం కోస్ట్ గార్డుకు చెందిన నౌక వాళ్ళ బోటును చేరుకుంది. దానిని సురక్షితంగా ఒడిశా తీరంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2 వారాల కిందట వేటకు వెళ్లిన వీళ్ల బోటు సముద్రంలో పాడైపోయి అక్కడే నిలిచిపోయింది. అదే సమయంలో తుపాను కూడా రావడంతో వాళ్ళంతా సముద్రంలోనే చిక్కుకుపోయారు. ఒక రోజంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బోటు దగ్గరే ఉన్న వీళ్లు అదే సమయంలో వైజాగ్ మత్స్యకారులకు సంబంధించిన బోటు అక్కడికి రావడంతో అందులోకి మారారు. ఇప్పుడు 2 బోట్లకు చెందిన 21 మంది అందులోనే చిక్కుకున్నారు. ప్రస్తుతానికి వీళ్ళంతా క్షేమంగానే ఉన్నారు. అయితే కోస్ట్ గార్డు వీళ్ళను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వైజాగ్ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి కోస్ట్ గార్డుతో మాట్లాడుతున్నారు. మరొక ఫిషింగ్ బోటు పోయిన నెల 22వ తారీఖున ప్రారంభమయ్యి ఇక్కడ స్టార్ట్ అయ్యి పూరికి తీర ప్రాంతంలో అది మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల అక్కడ ఆగిపోవడం జరిగింది. సో దాదాపుగా 6 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు ఆ బోటు ఇంజిన్ ఫెయిల్ అయిపోవడంతో అక్కడ సముద్రంలోనే ఉన్నారు. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉండడం, అదేవిధంగా సైక్లోను వార్నింగ్ ఉండడం ద్వారా ఆ బోటులో ఉన్నటువంటి ఫిషర్మెన్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్నటి నుంచి వారిని రెస్క్యూ చేయడం కోసం కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ మెరైన్ పోలీస్ వారు, అదేవిధంగా కోస్ట్ గార్డు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో నిన్న ఆ పక్కనే ఉన్నటువంటి ఒక విశాఖపట్నంకు సంబంధించినటువంటి ఫిషింగ్ బోట్లోకి ఈ 10 మంది కూడా ఆ బోట్లోకి వెళ్ళడం జరిగింది. వారిని ఈరోజు తీర ప్రాంతానికి తీసుకురావడం కోసం అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ షిప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ కోస్ట్ గార్డ్ షిప్ ఎస్కార్ట్తో మన ఫిషర్మెన్కి సంబంధించినటువంటి బోటు ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి అష్టరంగ అనేటువంటి మెరైన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఆ జెట్టి దగ్గరికి వెళ్ళడానికి ప్రారంభమైంది. దాదాపుగా 11:30 ఆ ప్రాంతంలో అది ఆ ప్రాంతానికి రీచ్ అవ్వడానికి దాదాపుగా సాయంకాలం 4-5 గంటల ప్రాంతంలో రీచ్ అవుతుంది. అక్కడ కనుక ఒకవేళ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే ఆ పారాదీపు పోర్ట్లో ఉన్నటువంటి హార్బర్ దగ్గరికి అది చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ బోట్లో ఉన్నటువంటి 20 మంది ఫిషర్మెన్ ఉన్నారు. ఒరిజినల్గా మెకానికల్ ఫెయిల్యూర్ అయినటువంటి బోట్లో వాళ్ళు 10 మంది, ఇప్పుడు ఏదైతే రెస్క్యూ చేసిందో ఆ బోట్లో ఉన్నటువంటి 10 మంది 20 మంది కూడా ఫిషర్మెన్ని సేఫ్గా ఇక్కడికి తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది.